దేవుని పరిశుద్ధ నామమున మహిమ కలుగును గాక. ఈరోజు మనము గడిచిన కొన్ని 3 దినాలుగా మనం చూస్తున్న మానవుని హృదయము వాని స్థితి ఎలా ఉంటుందన్న కంటిన్யூஷன் ఈరోజు కూడా చూడనే ఉన్నాము. கடந்த 2-3 நாட்களாக நாம் ஒரு மனிதனுடைய இதயம் எப்படிப்பட்டது, என்னெல்லாம் இருக்கும், எப்படி இருக்கக்கூடாது, எப்படி இருக்கணும் என்கிற காரியத்தை நாம் படித்து வருகிறோம். அதனுடைய தொடர்ச்சியாக இன்றைக்கு சில காரியங்களை பார்க்க இருக்கிறோம். సో నిన్నటి దినమందు క్రీస్తుతో చనిపోతే ఒక వ్యక్తి ఎలా ఉంటాడు, సిలువలో కొట్టబడిన వ్యక్తి ఎలా ఉంటాడు అన్న హృదయాన్ని చూసాము. ఈ రోజు మనం చూడబోయేది వచ్చి దేవుని ఆలయంగా మారిన వ్యక్తి, పూర్తిగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు నివసించే ఒక ఆలయముగా తమ హృదయాన్ని మార్చుకుంటే దేవుడు వాళ్ళ హృదయాన్ని ఎలా చూస్తాడంటే ఈ పిక్చర్ లో ఎలా ఉందో అలా దేవుని చూపులో మన ஹிருதயம் ఉంటుందన్న ఒక சாதுரியம் అండి. நேற்றைய தினம் நாம் கிறிஸ்துவோடு கூட சிலுவையில் அறையப்பட்டால் எப்படி நம்மளுடைய வாழ்க்கை இருக்கும் என்று பார்த்தோம். இன்றைக்கு நாம் பார்க்க போகிறது நம்மளுடைய உள்ளம், நம்மளுடைய மனது தேவனுடைய ஆலயமாக மாறினால் அது எப்படி இருக்கும். பிதா குமாரன் பரிசுத்த ஆவியானவர் நமக்குள்ளாக வந்து வாழ்ந்தால் நம்மளுடைய இதயம் எப்படி இருக்கும் என்பதுதான் இந்த படம் காண்பிக்கிறது. ప్రతి ఒక్కరు దేవుని ఆలయమే, కానీ అన్ని సమయాల్లో మనం దేవుని ఆలయం వలె నడుచుకోవడం లేదు. நம்ம எல்லோரும் தேவனுடைய வசிக்கும் స్థలం தான். ஆனால் நாம் எப்பவுமே அப்படி இருக்கிறது கிடையாது. మన ఆత్మీయ జీవితం వచ్చి మారుతూ ఉంటుందన్నమాట. చేంజెస్ జరుగుతూ ఉంది. ఒక సమయం బాగున్నాం, ఒక సమయం బాగలేదు, ఒక సమయం ప్రార్థన చేసుకుంటున్నాం, మరోసారి ప్రార్థన చేసుకోకుండా ఉంటున్నాము. సో మన హృదయ స్థితి వచ్చి క్షణ క్షణానికి ఎలా వాతావరణంలో మార్పులు కలుగుతుందో అలా కలుగుతూ ఉందన్నమాట. కానీ దేవుని చిత్తం అయితే మనం ఎల్లప్పుడూ నిలకడగా తనలో నిలబడాలనే ఆయన కోరుకుంటున్నాడు. கர்த்தருடைய சித்தம் நாம் எப்பொழுதும் அவருக்குள்ளாக நிலையாக இருக்க வேண்டும் என்றுதான் விரும்புகிறார். ஆனாலும் நடைமுறையில நம்மளுடைய வாழ்க்கை, நம்மளுடைய மனது திடீர் என்று எப்படி இயற்கையில மாற்றம் வருகிறதோ அது போல மாற்றம் வருகிறது. ఇక్కడ చూడండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు ఒక మానవుని హృదయంలో వచ్చి నివసిస్తున్నాడు. இந்த இடத்துல பாருங்க, பிதா குமாரன் பரிசுத்த ஆவியான தேவன் ஒரு மனிதனுடைய உள்ளத்துக்குள்ளாக வந்து வாசம் செய்கிறார். ఈ యొక్క దృశ్యాన్ని మనం చూస్తుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట మనకు గుర్తుకు రావాలి. ఒకడు నన్ను ప్రేమించినడలా నేనును నా తండ్రిని వాని హృదయంలో వచ్చి గుడారం వేసి నివసిస్తామని కూడా చెప్పాడు. இந்த படத்தை பார்க்கும்போது நமக்கு ஒரு வார்த்தை ஞாபகம் வரணும். ஆண்டவராக இயேசு சொன்னார், ஒருவன் என்னை நேசித்தால் நானும் என் பிதாவும் அவனுக்குள்ளாக வந்து கூடாரம் இட்டு వాసం செய்வோம் என்கிற వచనం ஞாபகம் வரணும். ఇంకొక వాక్యం కూడా మనకు గుర్తుకు రావాలి. ప్రకటన 3వ అధ్యాయము 20వ వాక్యము. ఇదిగో నేను నీ యొక్క బయట నుండి నేను తలుపును తట్టుతున్నాను, ఒకడు నా శబ్దమును విని తలుపు తెరిచినట్లా వానిలో వచ్చి నేను నివసించి భుజించి వానితో పాటు ఉంటానని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. வெளிப்படுத்தல் 3ஆம் அதிகாரம் 20வது வசனத்தில் ஆண்டவராக இயேசு சொன்னார், இதோ நான் உன்னுடைய வாசலண்டையில் நிற்கிறேன், உன்னுடைய கதவுகளை நான் தட்டுகிறேன். ஒருவன் என்னுடைய சப்தத்தை கேட்டு அவனுடைய கதவுகளை திறந்தால் நான் அவனுக்குள்ளாக வந்து భోజనం செய்து అవనోడు నిలయాగా இருப்பேன். ఈ దేవుడు మనలో వచ్చి నివసించినప్పుడు మన ఆత్మ వచ్చి ఎలా ఉంటుందంటే ఆత్మీయమైన ఫలాన్ని ఇచ్చే ఆత్మగా, ఆత్మీయమైన వరాలతో నింపబడిన వ్యక్తిగా మారిపోవడం అనేది కూడా జరుగుతుంది. கர்த்தர் நமக்குள்ளாக வந்து வாசம் செய்யும் போது முதலாவது நம் கனி கொடுக்கிற வாழ்க்கை ஆவிக்குரிய கனிகள், ஆவிக்குரிய வரங்கள் செயல்படுகிற ஒரு வாழ்க்கையாக இருக்கிறது. ఇటువంటి ఒక మనసు, ఇటువంటి ఒక హృదయం వచ్చి పవిత్రమైన హృదయము, నిర్మలమైన హృదయము దేవుని ఆలయంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఉండే స్థలంగా ఉంటుందని యోహాను 14:23 యేసుక్రీస్తు చెప్తున్నాడు. யோவான் 14:23 ஆண்டவராக இயேசு சொல்கிறார், இப்படிப்பட்டவருடைய ஒரு இதயம் பரிசுத்தமானது, தூய்மையான உள்ளம், பிதா కుమారన్ పరిశుద్ధ ఆవియానవరు వాసం செய்கிற இடமாக இருக்கும். దేవుడు పరిశుద్ధుడు గనుక పరిశుద్ధమైన హృదయంలో ఆయన చాలా సంతోషంగా నివసించగలడు. ஆண்டவர் பரிசுத்தராக இருக்கிறனால பரிசுத்தமான இதயத்தை அவருக்கு கொடுக்கும் போது அவர் மிகவும் பிரியமாக நமக்குள்ளாக வாசம் செய்வார். பாபமும்
నిండిన హృదయాన్ని దేవుడు ఇప్పుడు మార్చి ఆ హృదయాన్ని అందంగా చేసి మరి ఆత్మీయమైన ఫలాలు భరించే హృదయంగా ఒక మంచి ఏదేను తోట వలె మన హృదయాన్ని మారుస్తాడని గలతీయులు 5:22-23, యోహాను 15:1-10 వాక్యాల్లో యేసుక్రీస్తు ప్రభు మరి లేఖనాల్లో రాయబడి ఉన్నది. நம்மளுடைய கேடான இதயம் பாவத்தை உண்டாக்கி கொண்டிருந்த இதயத்தை தேவன் எடுத்து போட்டு இப்போது ஒரு புதிய இதயத்தை தந்து அது அழகாகவும் கனி கொடுக்கிற ஒரு வாழ்க்கையாகவும் ஏதேன் தோட்டத்தை போல மாற்றி விடுவார் என்று இயேசுவானவர் யோவான் 15:1-10 மறுபடியும் கலாத்தியர்ல 5:5 22-23 நாம் பார்க்கிறோம். ఆత్మీయమైన ఫలం ఏంటి? ప్రేమ. మొట్టమొదటిగా దేవునితో ఒకడు ఉంటే దేవుడు ప్రేమగా ఉన్నాడు గనుక ఆయనతో నడుచుకునేవారు దేవుడు అతనిలో ఉంటే ఆ ప్రేమ అనేది అగాపే లవ్, స్వార్థము లేని ఒక ప్రేమ మనలో మొట్టమొదటిగా దేవుడు మనకు ఇస్తాడు. கர்த்தர் நமக்குள்ள வந்தால் முதலாக அவர் கொடுக்கிற ஒரு ஆவிக்குரிய கனி அன்பு. தேவன் அன்பா இருக்கிறார். அவர் நமக்குள்ள வந்த உடனே நமக்குள்ள அன்பு வரும். ఆ తర్వాత సంతోషము, మంచితనము, సమాధానము, ఆశా నిగ్రహము, ఓర్పు, సహనము, యథార్థంగా ఉండేది, ఇవన్నీ కూడా ఇటువంటి ఆత్మీయమైన ఫలాన్ని కూడా మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. அதற்கு பிறகு ஆண்டவர் நமக்கு மகிழ்ச்சி, சந்தோஷம், சமாதானம், நீடிய பொறுமை, நற்புணம், இச்சையடக்கம் என்கிற விசுவாசம் என்கிற நிறைய ఆవికుரிய ఫలంகளை நமக்கு அவர் கொடுக்கிறார். పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక హృదయం. ఇటువంటి దేవుని ఆలయం అంటే ఎలాంటి వారంటే ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు. పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఏం జరుగుతుందంటే పాపాన్ని, సాతాన్ని ఓడించే ఒక శక్తి ఆ వ్యక్తిలో దేవుడు ఇస్తున్నాడు. பரிசுத்த ஆவியானவர் நம்மளுடைய உள்ளத்துல நிறைந்திருக்கும் போது பாவத்தையும், உலகத்தையும், பிசாசையும் அவர் ஜெயிக்க செய்கிறார். ఇటువంటి ఒక వ్యక్తి తన హృదయాన్ని, తన మనస్సును దేవుని ఆలయంగా మార్చుకున్న ఒక వ్యక్తి ఇక ఎన్నడూ వాడు చూసినవి, వాడు విన్నవి, కనబడే వాటి మీద విశ్వాసాన్ని ఉంచుకోకుండా కనబడని వాటి మీద దేవుని మీద విశ్వాసాన్ని ఉంచుకుంటాడని 1 యోహాను 4:5-4 చెప్పబడింది. 1 யோவான் 5:4 சொல்லுகிறது, இப்படிப்பட்ட ஒரு மனிதன் அவன் பார்க்கிறதும் கேட்கிறதை வைத்து நம்பாமல் தேவனுடைய வார்த்தையை நம்பி விசுவாசத்தினால தன்னுடைய வாழ்க்கையை அவன் வாழ்வான். మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, దేవుడిని దర్శించడానికి, చూడడానికి ఒకటే మార్గము. మత్తయి సువార్త 5:8 హృదయంలో శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. இதயத்தில் சுத்தம் உள்ளவர்கள் பாக்கியவான்கள், அவர்கள் தேவனை కాண்பார்கள். ఇటువంటి ఒక అనుభవంలో ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవురాలు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళకు నమ్మకం అనేది దృఢపడుతుందన్నమాట. ఒక అష్యూరెన్స్ అనేది కలుగుతుంది, నిరీక్షణ కలుగుతుంది. క్రీస్తు నన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నాడు అని ఎదురు చూస్తూ వారి జీవితాన్ని పవిత్రంగా ఉంచుకుంటూ ప్రతిరోజు నా ప్రభు వచ్చి నన్ను తీసుకెళ్తాడు అన్న ఒక నిరీక్షణతో బ్రతుకుతూ ఉంటారు. இப்படிப்பட்டவர்கள் ஆவிக்குரிய நிலைமைக்குள்ள போனவங்க என்ன பண்ணுவாங்க என்றால், அவர்கள் பலனடைந்து உறுதியாக அவங்களுடைய விசுவாசத்தில் நிலைத்திருந்து நம்பிக்கை உள்ளவர்களாக இயேசுவானவர் என்னை சீக்கிரத்தில் வரப்போகிறார், என்னை கொண்டு போகிறார் என்கிற அந்த రహస్య வருகைக்காக కాத்திருப்பாங்க. ఇక్కడ ఈ పటంలో మీరు చూసినప్పుడు ఒక దూత అక్కడ నిలబడుకున్నది కూడా మీరు చూశారనమాట. ఒక దూత నిలబడుకుంటూ కాపాడేటట్లు. அந்த படத்தில் நாம் பார்க்கும்போது ஒரு தூதன் அந்த இடத்தில் நின்று கொண்டு காக்கிறது போல இருக்கிறது. దేవుని వాక్యం అనేక వాక్యాలు ఉన్నాయన్నమాట మనకు రాయబడిన. కీర్తనలు 91:11, దానియేలు 6:22 ఇంకా అనేక వాక్యాలు ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఆ వాక్యాలు ఏముందంటే దేవుడు తన కొరకు జీవించే వారిని కాపాడడానికి తన దూతలను పంపించి ఎటువంటి అపాయము కలగకుండా, ముఖ్యంగా అపాయం అని చెప్పినప్పుడు ఈ శరీరానికి కలిగే అపాయం కాదండి, చాలా గొప్ప ప్రమాదం. ఎటువంటి అపాయం అంటే మన జీవితంలో పాపములు పడిపోయేది చాలా గొప్ప ప్రమాదము. లోకంలో కలిగే యాక్సిడెంట్లు, వ్యాధులు, రోగాలు, కష్టాలు, ఇవన్నీ కూడా వీటి నుంచి కాపాడుతానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కానీ దానికంటే ఎక్కువ వచ్చి మన ఆత్మలో దేవుని విడిచి దూరం వెళ్ళిపోకుండా, సాతానుకు లొంగిపోకుండా కాపాడుకునే అటువంటి ఒక కాపుదలను దేవుడు తన దూతలను ఉంచి తన బిడ్డలను కాపాడుకుంటున్నాడు.
ஆண்டவர் பாருங்கோ எல்லா விதமான ஆபத்திலிருந்து நம்மை காப்பாற்றுவேன் என்று சொல்லியிருக்கிறார். ஆனா முக்கியமாக சங்கீதம் 91:11, தானியேல் 6:22 பார்க்கும்போது பாவத்துல விழுந்து போகாம, அதான் பெரிய ஆபத்து ஒரு கிறிஸ்தவனுக்கு. தேவனை விட்டு విశ్వాసத்தை விட்டு విழுந்து పోగామె అవని కాపాట வேண்டும். ఈరోజు అనేక దేవుని భక్తులు దేవుని కొరకు జీవించేవారు హతసాక్షులుగా మరణిస్తున్నారు. దేవుడు వాళ్ళని కాపాడలేదు. కానీ వాళ్ళ హృదయాన్ని, వాళ్ళ ఆత్మను ఆయన భద్రపరిచాడు. అంత ఘోరమైన స్థితి కలిగినప్పటికీ వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు తిరస్కరించకుండా, యేసుక్రీస్తు నాకు తెలియదు, యేసుక్రీస్తుని నేను ద్వేషిస్తున్నాను అని అటువంటి తిరస్కారము చేయకుండా వాళ్ళు ధైర్యంగా నిలబడుకొని ఆయన కొరకు చావునైనా అంగీకరించి వెళ్ళిపోయారంటే దేవుడు వాళ్ళని ఎంతగానో కాపాడారని మనము விசுவசிச்சோம். இன்றைக்கு பாருங்க, அநேகர் ரத்த சாட்சியாக மறிக்கிறாங்க. அப்படிப்பட்டவங்க சரீரத்துல அவங்க காக்கப்படாவிட்டாலும் அவங்களுடைய ஆத்மாவில அவங்க காக்கப்பட்டிருக்கிறாங்க. அவ்வளவு கொடிய ஒரு நிலைமைக்குள்ளாக தள்ளப்பட்டு நீ கர்த்தரை வெறுக்க வேண்டும், మరుదలిక வேண்டும் என்று சொன்னாலும் அவங்க மறுதலிக்காம விசுவாசிச்சாங்க பாருங்க. அதுதான் பெரிய விஷయం. அந்த இடத்துலதான் அவங்களுடைய ఆత్మ కాக்கப்பட்டது. ఈ విషయాన్ని మాట్లాడుతుంటే నాకు ఇంకొక సంఘటన, చరిత్రలో జరిగిన ఒక సంఘటన గుర్తుకొస్తుంది. అపోస్తులైన యోహానుతో శిష్యుడిగా ఉన్న ఒక వ్యక్తి, మీకు తెలిసి ఉంటుంది, కొందరికి తెలియకపోయిండొచ్చు. పాలికార్ప్ అని ఒక బిషప్ గారు అనమాట. ఆయన யோహాனுతో పాటు శిష్యుడిగా ఉన్నాడు. யோహాను యొక్క శిష్యుడు. ஒரு காரியம் எனக்கு ஞாபகம் வருகிறது, அதை நான் பகிர்ந்து கொள்கிறேன். யோவான், அப்போஸ்தலனாகிய யோவானுடைய சீடன், அவரோடு கூட இருந்த ஒரு சீடன், அவர் பேர் பாலிகார்ப். உங்களுக்கு சில பேருக்கு தெரிந்திருக்கலாம், சில பேருக்கு தெரியாமல் இருக்கலாம். ఆయన దేవుని సేవ చేస్తూ యోహాను చనిపోయిన తరువాత ఆయన నెక్స్ట్ జనరేషన్ లో సేవను కొనసాగించాడు. ఒక బిషప్ గా పనిచేశాడు. చివరిగా ఆయన బంధించడానికి రోమీయులు వచ్చారనమాట. బంధించి ఆయన చంపడానికి క్రైస్తవుల యొక్క లీడర్ ఎవరు వచ్చి నాయకుడుగా ఉన్నారు, వాళ్ళని చంపేసి క్రైస్తవ్యం వచ్చి అణిగిపోతుంది, అనగదొక్కచ్చు. ఎందుకంటే ఆ కాలంలో వాళ్ళు నమ్మారనమాట, యేసుక్రీస్తు ప్రభు కాదు, సీజరే ప్రభు, కైజరే ప్రభు అని నమ్మారు. ఆ రాజు మహా చక్రవర్తి యొక్క విగ్రహాలు అక్కడ ఇక్కడ ఉంచుంటారనమాట. ఆ విగ్రహానికి మొక్కుబడి చేయాలి. మన రోడ్లు వెళుతుంటే అప్పట్లో ఉన్న సైనికులు మనల్ని పిలిచి వచ్చి దీనికి నమస్కారం చేసి నువ్వు యజ్ఞం చూపించంటే చూపించాలి. చూపించకపోతే ఏం జరుగుతుంది? చావైనా రావచ్చు అనమాట. అది రాజును ఎదురిస్తున్నామని. రాజే దేవుడిగా కొలిచేవారు ఆ కాలంలో. அந்த காலத்தில் என்ன நடக்கும் என்றால், கர்த்தராகி இயேசுதான் ஆண்டவர் என்று கிறிஸ்தவர்கள் சொன்னார்கள். ஆனால் ரோமர்கள் சொன்னார்கள் சீசர் தான் ஆண்டவர். அந்த மகா ராஜா அவரை தான் நீங்க வணங்கணும். அவருடைய சுரூபத்தை அங்கேயும் இங்க வச்சிருப்பாங்க ரோட்ல. போறவங்க எல்லாம் கூப்பிட்டுட்டு அந்த ஆட்கள் சொல்லுவாங்க, நீங்க இவங்களுக்கு ஒரு நமஸ்காரம் போடுங்க, ஒரு விளக்கு ஏத்துங்க, ஒரு தீபம் காட்டுங்கன்னா அது காட்டிதான் ஆகணும். அப்படி காட்டி அது కుట్రం. పాలికార్పని ఆ వ్యక్తిని కూడా వారు బంధించి తీసుకురావడానికి వెళ్ళారంట చరిత్రలో. ఇంటికి వెళ్ళి పట్టుకోవడానికి వెళ్తే సాధారణంగా ఎలాగైనా తప్పించుకొని వెళ్ళిపోవాలనుకుంటారు. అట్లా లేకపోతే దూషిస్తారు, ఎందుకు నన్ను పెట్టుకుంటున్నారు అనేసి వాదిస్తారు. మనమైనా అదే చేసేవాళ్ళం. నేనేం తప్పు చేశానండి, నన్ను ఎందుకు పెట్టుకుంటున్నారు, నేను సేవ చేసుకుంటున్నాను, దేవుని బిడ్డను అని అలా చెప్పుకునే వాళ్ళము. కానీ ఆయన ఏది మాట్లాడలేదు. நம்மளா இருந்திருந்தா அந்த நிலைமையில என்ன பண்ணிருப்போம், நம்மள யாராவது பிடிக்க வந்தா என்ன ஏன் பிடிக்கிறீங்க, நான் தவறு செய்யல, நான் நல்லவன் என்று சொல்லி நம்மை நாம் பாதுகாத்துக் கொள்ள முயற்சி செய்திருப்போம். ஆனா పాలికార్ప్ என்கிற அந்த బిషప్ அவர் எதையுமே செய்ய ముయற்சி చేయలే. వాళ్ళు వచ్చి ఆయన పట్టుకోవడానికి బాగా గుర్రాల్లో వచ్చి దిగి వచ్చి చేతులకు సంఖ్యలు వేస్తుంటే ఆయన ఒకటే మాట చెప్పాడు, కూర్చోండి, ఎందుకు విశ్రాంతి తీసుకొని, చాలా దూరం అలసిపోయారు మీరంతా. అక్కడ ఇంట్లో ఉన్న వారికి చెప్పారంట, వాళ్ళకి ఆహారం పెట్టండి, ఫస్ట్ తినండి, తాగండి, నేను వస్తాను మీతో, మీరు ఆహారం తింటుంటే నేను వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను అనేసి ఒక మూలలో కూర్చొని ఆయన ప్రార్థన చేసుకుని, ప్రభువా, ఇదిగో ప్రభువా, సైనికులు వచ్చారు తీసుకెళ్ళడానికి, వాళ్ళు తింటున్నారు, తిన్నాక నేను వస్తున్నాను, అక్కడికి వెళ్తున్నాను రాజు ముందు, నువ్వు నాతో రా, ఏదైనా నీ చిత్తము, అప్పగించుకుంటున్నా అనేసి ఒక కంప్లీట్ సరెండర్ చివరిగా చేసుకుంటున్నాడు అన్నమాట. ఆ విషయాన్ని చూసి ఆ సైనికులు పెట్టుకోవడానికి వచ్చిన సైనికుల మనసులు ఇంత ప్రేమగా ఉంటారా క్రైస్తవులు అనేసి వాళ్ళలో కూడా ఒక షాక్.
చంపడానికి వచ్చిన వానికి ఆహారం ఉంచి వాడిని వసతి చూచి వారు విశ్రాంతి తీసుకోవాలని కోరిన ఒక వ్యక్తి పాలికార్. பாலிகார்ப் என்கிற இந்த தேவனுடைய ஊழியரை பிடிக்க வந்தப்போ அவர் என்ன சொன்னாருன்னா, அவங்களை பார்த்து, நீங்க ரொம்ப மிகவும் களைத்து போயிருக்கிறீங்க, என்ன பிடிச்சிட்டு போங்க, நான் வர்றேன், ஆனா சாப்பிடுங்க, முதல்ல கொஞ்சம் ஓய்விடுங்க என்று சொல்லி வீட்டுல அவங்களுக்கு ஆகாரம் கொடுத்து, இவர் கொஞ்ச நேரம் ஜெபம் பண்ணி, ஆண்டவரே என்னோட வாரும், நான் போகிறேன், அந்த ராஜாவுக்கு முன்பா போறேன், என்ன அவங்க நியாயம் செய்வாங்க தெரியாது, ஆனால் அதை நான் உம்முடைய சித்தமாக ஏற்றுக்கொள்கிறேன் என்று போனார். అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకటే మాట చెప్పారు, నువ్వు యేసుక్రీస్తు ప్రభువు కాదు అని చెప్పి, కైసరే ప్రభు అని నీ నోటి ద్వారా చెప్పి ఈ విగ్రహానికి నువ్వు నమస్కారం చేస్తే నిన్ను విడుదల చేస్తున్నా. ராஜா ஒரே ஒரு காரியத்தை சொன்னார், கர்த்தர் இயேசு கர்த்தர் கிடையாது, சீசர் தான் கர்த்தர் என்று சொல்லி அவர் கால் மேல விழுந்து நீங்க ஆராதனை செய்து வணக்கம் செஞ்சுட்டா உங்களை நான் விட்டுடுறோம், போகலாம். పాలికార్ప్ గారు చెప్పారు, నాకు 84 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 84 సంవత్సరాలు నా ప్రభు అయిన యేసు ఎప్పుడు నన్ను తిరస్కరించలే. ఎన్నోసార్లు నేను పాపం చేశాను, పడిపోయాను, కానీ దేవుడు నన్ను తీసుకున్నాడు. అటువంటి ప్రభువుని నేను తిరస్కరించలేను, మీరు ఏమైనా తీర్పిస్తే కూడా నేను అంగీకరిస్తాను అని చెప్పాడు. அவர் சொன்ன பதில் என்னவென்றால், 84 வருஷமாக தேவன் இயேசு கிறிஸ்து எனக்கு உண்மை உள்ளவராக இருந்தார், என்னை ஒரு நாளும் அவர் புறக்கணிக்கவில்லை. இப்போ நான் அவரை புறக்கணிக்கிற நிலைமையில நான் இல்லை, நீங்க எந்த దండనే கொடுத்தாலும் நான் సంతోషமாக ఏற்றுకొలుగరేన్ என்று சொன்னார். వెంటనే వారు ఏం చేశారు, ఆయన్ను ఒక స్తంభాన్ని కట్టేసి చుట్టూ చెక్కలు పెట్టి మంట వేశారనమాట, సజీవంగా కాల్చేది. అటువంటి ఒక శిక్ష కూడా ఆ కాలంలో ఉండేదన్నమాట. రోమీలు క్రూరంగా చంపడము వాళ్ళు నేర్చుకునే వాళ్ళే రోమీలు అనమాట. చాలా క్రూరంగా టార్చర్ చేసి చంపాలన్నది వాళ్ళ సిద్ధాంతం. ரோமர்கள் மிகவும் கொடுமையாக மனிதர்களை கொல்ல வேண்டும் என்று அவங்க முயற்சி செய்வாங்க, விவிதமான கொலைகளை வைத்திருக்கிறாங்க. அటువంటి அப்படிப்பட்ட ஒரு மரணம் தான் பாலிகார்ப் கொடுத்தாங்க. என்ன பண்ணாங்கன்னா, அவருடைய ஸ்தம்பத்தை கட்டுவிட்டு அவருடைய சுற்றிலும் அப்படியே நெருப்பு போட்டு அந்த நெருப்பால எரிக்க ముయற்சி చేశారు. అలా వాళ్ళు మంట ఉంచినప్పుడు అగ్ని బాగా రగులుకుంది, కానీ వెంటనే ఎటువంటి ఒక సైన్ లేకుండా వర్షం, పెద్ద వర్షం కురిచి అన్నిటిని అణిచివేసేసింది. అద్భుతము, దేవుడు వచ్చి ప్రకృతిని మార్చాడు. ఆ రోజు అంతా ఏ లేకుండా వెళ్ళిపోయింది, ఆయనకి ఏ ఒక్క గాయం కూడా తగలలేదు. அவர் அப்படி நின்று கொண்டு அந்த நெருப்பை வைத்து அது தீ பிடிக்கிற நேரத்துல திடீரென்று மழை, வானம் திறக்கப்பட்டு மழை கொட்டி அவர் అద్భుతமாக పాదుకాக்கப்பட்டார். అయినప్పటికీ ఆ రోమా చక్రవర్తి దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడని చూసుకోకుండా, ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నట్లు తన హృదయాన్ని కఠినపరుచుకుని ఏం చేశారంటే, అతన్ని చంపండి అంటే వారు ఈట తీసుకొచ్చి పొడిచి మరి ఆ వయసైన వ్యక్తిని చంపేశారు. హతసాక్షిగా రక్తం కార్చి చనిపోయాడు பாலிகார்ப். அவ்வளவு பெரிய அற்புதத்தை செய்த தேவனும் வானத்தையே திறந்து மழையை கொடுத்து அவருடைய ஜீவனை காத்தாலும் இந்த ராஜா ஃபாரோனை போல தன்னுடைய இதயத்தை கடினப்படுத்தி கொண்டு பாலிகார்ப்பை கொலை செய்ய ஈட்டியை கொண்டு அவருடைய வயிற்றுல குத்தி அவரை సాగడిத்து அவர் రక్త వెள்ளத்துல విழுந்து మరితారు. మరి పౌలును కూడా అలాగే చంపారు. పౌలుని ఎందుకు చంపారు? కైజర్ను ఆరాధించమన్నారు, ఆరాధించలేదు, అందుకే తల తీసేశారు. பவுலை எதற்கு கொலை செய்தாரோ, அவர் இந்த ராஜாவை வணங்கவில்லை, இயேசுதான் ஆண்டவர் என்று சொன்ன உடனே அவரை கொலை செய்து விட்டாங்க. మరి దేవుని వాక్యము 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం చెప్తుంది, ఎప్పుడు సాతాను ఒక వ్యక్తిని ఎలా ప్రడదోయాలి, ఎలా వీళ్ళను వచ్చి పరిశుద్ధముగా ఉన్న వారిని పరిశుద్ధము నుంచి తీసి అపవిత్రతలో తోసేయాలి, ఎలా వీళ్ళను బాధలో గురి చేయాలనేసి మనం ఎవరిని మృంగుదామనేసి వెతుకుతున్నాడంట సింహము వలె. కానీ మీరు మెలకువగా ఉండి ప్రార్థించండి అన్న ఒక్క వాక్యం మాత్రం మనకు దేవుడు మరలా ఇస్తున్నాడు అనమాట. 1 பேதுரு 5வது அதிகாரம் 8வது வசனம் சொல்கிறது, பிசாசானவன் யாரை விழுங்கலாம் என்று சொல்லி அவன் கர்ச்சிக்கிற சிங்கத்தை போல சுத்தி திரிகிறான், எந்த ஆத்மாவை தள்ளிவிடலாம், ஆனால் நீங்கள் విడితిருந்து జెబియుங்கள் என்று சொல்லி இருக்கிறது. సాతాను దేవునిలాగా మార్చుకొని తాను చూపించుకోవచ్చు, వెలుగు కలిగిన దూతలాగా మార్చుకొని చూడొచ్చు, కానీ దేవుని బిడ్డలు చాలా
జాగ్రత్త వహిస్తే తప్ప, మనం జాగ్రత్త వహించకపోతే, ఒక 2 రోజులు మనం జాగ్రత్త వహించకపోతే 3వ రోజు శోధనలో தூச்சேస్తాడు మనల్ని. தேவனுடைய பிள்ளைகளாக நாம் 2 நாட்கள் நாம் கொஞ்சம் கவனம் குறைவாக இருந்து விட்டால் 3வது நாள் பிசாசு அவனுடைய கிரியை செய்து விடுவான். அவன் ஒரு ஒளியின் தூதனை போல மாத்தி விடுவான். సాతాన్ని జయించడానికి ఒకటే మార్గము. యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనము. పిశాసు జయిక ఒరే ఒక వழிதான். యాకోబు 4:7 వాక్యం చెప్తుంది, దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి, సాతాన్ని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. இது ஒரே ஒரு வழிதான். ஆண்டவருடைய வசனம் யாக்கோபு 4:7. பிசாசு ஜெயிக்கணும்னா முதலாவது நீங்க தேவனுக்கு முழுமையாக ஒப்பு கொடுங்கள், பிசாசு எதிர்த்து நில்லுங்கள், அப்பொழுது அவன் உங்களை விட்டு ஓடி போவான். ఇప్పుడు ఇంతగా చక్కగా క్రీస్తుతో కట్టబడ్డాడు, దేవుని ఆలయంగా మారాడు వ్యక్తి. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే క్రైస్తవ జీవితం అలాగే ఉంటుందంటే ప్రాక్టికల్ గా లేదు. అంత గొప్పగా జీవించిన వ్యక్తి జీవితంలో మరలా సాతాను క్రియ చేయడానికి తన క్రియలను తీసుకొస్తున్నాడు. ఆడ చూడండి, వెళ్ళిపోయిన ప్రతి ఆ జంతువు కూడా మరలా రావడానికి ప్రయత్నిస్తుంది. దూత వచ్చి బాధపడుతున్నాడు, పరిశుద్ధాత్మ బాధపడుతున్నాడు. ఏం జరుగుతుంది? ఇది నా ఆలయము, నేను కొనుక్కున్నాను, నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె అంటే సాతాను లోపల వచ్చేస్తున్నాడు. ఎలా వచ్చాడంటే ఆ వ్యక్తి అనుమతించడం వల్లే వస్తాడు. చూడండి, ఎప్పుడు కూడా మన జీవితంలో సాతాను బలవంతం చేసేసి రాలేడు. మనము, దేవుడైనా సాతానైనా మన జీవితంలో క్రియ చేయాలంటే మనము ప్రత్యక్షంగానో పరోక్షంగానో అనుమతిస్తేనే, మనం ఒప్పుకుంటేనే ఆ క్రియలు వస్తాయి. కానీ లేకపోతే అస్సలు ఎవ్వరు మన జీవితంలో రాలేరు. దేవుడు మనకు ఎన్నుకునే ఒక శక్తినిచ్చాడు. நன்றாக நாம் கவனித்து பார்க்க வேண்டிய காரியம் இந்த இடத்துல பாருங்க. அவ்வளவு நல்ல தேவனுடைய ஆலயமாக இருந்த ஒரு இதயத்துக்குள்ளாக மறுபடியும் பிசாசு, பாவம், உலகம் கிரியை செய்ய ஆரம்பிச்சிருக்கு. தூதன் அந்த இடத்துல வருத்தப்படுகிறாங்க, பரிசுத்த ஆவியானவர் துக்கப்படுகிறார். ஏன் இப்படி நடக்குது? இது என்னுடைய ஆலயமாச்சே என்று சொல்லுகிறார். ஏன் நடக்குதுன்னா, இந்த பிசாசுக்கு, பாவத்துக்கு இந்த மனிதன் இடம் கொடுக்கிறான். நம்மளுடைய உள்ளத்துக்குள்ளாக பிசாசுக்கு இடம் கொடுக்காட்டி பிசாசால வர முடியாது. எப்படியோ ஒரு வழி நம்ம திறந்து கொடுக்கும் போதுதான் அவன் கொஞ்சம் கொஞ்சமாக உள்ள வர ஆரம்பிப்பான். தேவனானாலும் பிசாசானாலும் நம்மளுடைய அனுமதி இல்லாமல், நம்மளுடைய சொந்த சித்தத்தை நாம் உபயோகிக்காவிட்டால் அவங்க வரமாட்டாங்க. உங்களுக்கும் எனக்கும் தேவன் தேர்ந்தெடுக்கிற வல்லமையை கொடுத்திருக்கிறார். யாரை வேணாலும் தேர்ந்தெடுக்கலாம். நான் ஜெபிக்கணும்னு தேர்ந்தெடுக்கலாம், ஜெபிக்க கூடாது என்று தேர்ந்தெடுக்கலாம். వెళ్ళిపోయిన ప్రతి పాపము, ద్వేషము, కపటము, జారత్వం అన్ని లోపలికి మరలా ఈ క్రైస్తవుని హృదయంలో వచ్చేస్తుంది అన్నమాట. ఇది శోధింపబడిన హృదయము. మన హృదయము శోధింపబడినప్పుడు, పాపం మనల్ని జయించడానికి మనతో పోరాడుతున్నప్పుడు, అనుదినము దేవుని విడిచిపెట్టి నువ్వు దూరంగా వచ్చేసేయ్ అని సాతాను పోరాడుతుంటే మన హృదయ స్థితి ఇలాగే ఉంటుంది. சோதிக்கப்படுகிற இதயம், போராட்டத்தில் இருக்கிற இதயம், பிரிக்கப்பட்ட இதயம் எப்படி இருக்கும் என்றால் இப்படிதான் இருக்கும். அது అనుదినமும் శోధనకుల్లాగా తள்ளపట్టதாக இருக்கும். ఇక్కడ చూడండి, the tempted and divided heart. శోధింపబడి విభజనలోకి వెళ్ళిపోయిన ఒక హృదయము. దేవుడు కొద్దిగా సాతాను అటువైపు, దేవుడు ఇటువైపు, రెండిట్లో ఉండే ఒక హృదయం. இது சோதிக்கப்பட்ட உள்ளம், பிரிக்கப்பட்ட பிரிவினை உண்டான ஒரு உள்ளம். ఈ యొక్క పిక్చర్ దేన్ని సూచిస్తుందంటే, పాత క్రియలు మరలా జీవితంలో ప్రారంభించిందనమాట. దేవునితో ఉన్న ఆ సహవాసము తగ్గిపోతూ చల్లబడిపోయింది వాళ్ళ హృదయం. இந்த படம் எதை குறிக்கிறது என்றால், அது பழைய பாவங்கள் மறுபடியும் ஒரு மனிதனுக்குள்ளாக கிரியை செய்கிற ஒரு நிலைமை காட்டுகிறது. தேவனுக்கும் அவர்களுக்கும் இருந்த உறவு தணிந்து போய் அது పిన్వాంగి పోగరదుకు ఆరంభం ఇది. ఈ యొక్క వ్యక్తి హృదయము చుట్టూ మరలా శోధనకారుడు శోధన తెస్తున్నాడు. చిన్న చిన్నగా సాతాను ఎప్పుడు చూడండి, ఒక్కసారిగా పట్టుకోడండి, ఒక్కసారిగా మన లోపల వచ్చేసి పాపాన్ని చేయలేడు. చిన్న చిన్నగా ఒక్కొక్క అడుగు అడుగు పట్టుకుంటాడనమాట தோச்சுக்கோடானிக்கு. பிசாசு எப்பவுமே பாருங்க, நம்மள உள்ளத்துல ஒரு சோதனை கொண்டு வரும், திடீர்னு கொண்டு வர மாட்டான். கொஞ்சம் கொஞ்சமா கொண்டு வருவான். சின்னగా
ఓకే. ఒక చిన్న తప్పు చేస్తే ఏముందండి? కొద్దిగా డబ్బులు మనము దోచుకుంటే ఏం లేదు అని అలా ప్రారంభించేది మరి పెద్ద స్థాయిలో చేయడం பெடதாம். இப்ப பாருங்க ஒரு சின்ன ஒரு ஒரு சின்ன ஒரு விஷயத்துல இது பரவாயில்ல இவ்வளவு ஏமாத்தலாம் அப்படின்னு ஏமாத்த ஆரம்பிச்சா அப்படியே வளர்ந்து கொண்டு போய் அது பெரிய ఏమాత్రத்துக்குள்ளாக పోయివిடும். ఎవరు కూడా ముఖ్యంగా ఏ క్రైస్తవుడు కూడా నాకు తెలిసి పాపం చేయాలి లేకపోతే దేవుని విడిచిపెట్టాలని వెళ్ళడం లేదు. కానీ వాళ్ళు అలాగా చిన్నగా సాతాను ఏం చేస్తారంటే మన మనసులో ఒక ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేస్తారన్నమాట. ఆర్గ్యుమెంట్ అంటే మాట్లాడుతూ ఉంటాడు. పర్లేదు ఇట్లా చేస్తే ఏముంది? ఇలా చేయొచ్చు కదా! బైబిల్‌లో ఇలా ఉంది కదా! అనేది మనతో అలా వాదించడం వల్ల ఏమవుతుందంటే మన హృదయము కొద్దిగా వాలిపోయి చివరిగా ఒక రోజు పడిపోవడం అనేది జరుగుతుంది. பிசாசு நம்மளோட பேசிக்கொண்டே இருப்பான். நீங்க எல்லாம் இப்படி செய்யலாம்ல, பிரச்சனை இல்லல்ல. இந்த மோசே கூட கோவப்பட்டிருக்கிறாரு, தாவீது கூட பாவம் செஞ்சிருக்கிறாரு. அப்படி என்ன தவறு இருக்குது அப்படின்னு சொல்லி நமக்குள்ள ஒரு ஒரு ஆர்குமெண்ட் மாரி பண்ணி நம்மளுடைய உள்ளத்த அவன் முதல்ல அவன் நம்மள வஞ்சிக்க ஆரம்பிப்பான். அப்படியே கொஞ்சம் கொஞ்சமா வஞ்சிச்சப்போ மொத்தமாக కడేసియాగా విழ వేண்டிయ ஒரு కార్యం నడకం. దేవుని స్వరాన్ని వినడానికి బదులు ఇటువంటి శోధింపబడిన హృదయము సాతాను చెప్తున్న ఐడియాస్, సజెషన్స్, తప్పుడైన కార్యాలు, ఓకే ఓకే వంచే కార్యాలు అన్నమాట. అటువంటి కార్యాలను వినడం మొదలు పెడుతుంది. கர்த்தருடைய வசனத்தை கேட்காம இப்ப என்ன பண்ணனா உள்ளம் பிசாசு பேசுகிற பொய்யான காரியங்கள், பொய்யான వాక్కు దత్తங்களை నம்ப ఆరంభించి విடும். ఇప్పుడు ఈ వ్యక్తి ఈ లోకంలో ఉన్న కార్యములతో ఆడుకోవడం మొదలు పెట్టాడు. ఆడుకోవడం అంటే ఏంటంటే ముట్టకుండా, చూసి చూడకుండా, తగులితే తగలకుండా అలాగా ఉంటాము అనుకునే మనము ఏ ఒక్క పాపానైనా చేయడానికి మొదలు పెడతాం. తాగేవాడు ఒకరోజు వెళ్ళి నేను తాగుబోతా వాళ్ళనుకోడు. ఒక ఫ్రెండ్స్ కొరకు వాళ్ళు అనుకుంటారేమో అనుకోడు. ఒక్కసారి చూద్దాం, ఒక్కసారి ఒక క్యూరియాసిటీ ఉంది ఎలా ఉంటుంది. అందరూ చూడండి, ఎవరైనా తాగిన వాళ్ళు అలవాటుకు బానిసలుగా మారిన వారిని అడిగితే వాళ్ళు ఎవ్వరు కూడా బానిసలు అవ్వాలని కాదు, ఆ ఫీల్ ఎలా ఉంటుందండి, ఒక్కసారి చేస్తే ఎలా ఉంటుంది, ఒక్కసారి అన్ని చూడాలి. కొందరు చెప్తారు అన్ని మనం వచ్చి అనుభవించాలి, అనుభవించకపోతే జీవితం వేస్ట్ కదా, ఒక్కసారి అనుభవించాలి, ఒక్కసారి అనుభవించడానికి చేస్తారన్నమాట. ఆ తర్వాత వదులుకోలేరు. பாருங்க, ஒரு குடி பழக்கத்துக்கு அடிமை ஆகிறவங்க யாருமே நான் குடிக்காரனாக மாறணும் என்பதற்காக பட மாட்டாங்க. ஆனா அது செய்து பார்த்தால் எப்படி இருக்கும், அந்த ருசியை பார்க்க வேண்டும், అనుభవిக்கணும், அப்படிதான் செய்வாங்க. అதான் విளைయాడుகிறது. ఒక్క సినిమా చూస్తే ఏముంది, ఒక మంచి ఫిల్మ్ వచ్చిందంట, అందరూ మా ఫ్రెండ్స్ చెప్తున్నారు చాలా బాగుందంట, కాన్సెప్ట్ బాగుందంట అని అలాగే సాతాను మొదలు పెడతారు. ఒక్కసారి చూడు అనేసి. ఆ ఒక్కసారి అన్నది పలుసార్లుగా మారిపోయి మరి గంటల తరబడి సినిమాలు చూసే వ్యక్తిగా వాళ్ళు మారిపోతే వాళ్ళ హృదయం దేవుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోదు. ஒரு படத்தை பார்க்கணும்னு சொன்னா பிசாசு என்ன சொல்லுவான், இது நல்ல ஒரு படம் பாரு, எல்லாரும் சொல்றாங்க ஒரு நல்ல அழகான படம், இது ஒரு படத்தை மாத்திரம் பார்த்து விட்டுரு, ஆனா இந்த ஒரு పడத்தை பார்த்து విட முடியாது. అదేలాగా సాతాను వచ్చి వంచొచ్చు క్రైస్తవ బిడ్డలను కూడా. ప్రేమించుకోవడం తప్పేముంది, ఒక్కసారి ప్రేమించుకో, చూద్దాం ఎట్లా ఉంటుంది ఫీల్ అనేసి యవనస్తులు హృదయంలో అందరూ చేస్తున్నారు కదా, నువ్వు కూడా చేయంటే వీళ్ళు ఒక్కసారి చేద్దాం అనుకుంటే మళ్ళీ వాళ్ళు పడిపోతారన్నమాట. ஒரு காதலிக்கிறது கூட இருக்கலாம். அது பிசாசு என்ன பண்ணுவான், தூண்டி விட்டு ஒரு முறை செய்து பார், ஒரு முறை சொல்லிப்பார், ஒரு முறை நேசித்து பார், அப்படி அந்த నేసத்துக்குள்ள విழுந்துருவாங்க. సాతాను వచ్చి చాలా తంత్రము కలిగిన వాడు, కన్నింగ్ ఫెలో అన్నమాట. చాలా బాగా మనల్ని వచ్చి ఎలా అంటే మనము అస్సలు అది చేస్తున్నామని కూడా మనకు తెలియదు, అంత చిన్నగా లాగేస్తాడు. பிசாசு ரொம்பவும் தந்திரமானவன். அவன் என்ன பண்ணுவானா, நம்ம விழுந்து போகிறோம்னு కూడా తెలియదు, அப்படியே இழுத்துருவான். పౌలు చెప్తున్నాడు, నిలబడుకుంటున్నాను అనుకుంటున్న నువ్వు ఒక్కసారి నువ్వు పరీక్షించుకో, నువ్వు నిలబడుతున్నావా పడిపోతున్నావా. పౌలు சொல்லுகிறார், நின்று கொண்டிருக்கிறேன் என்று நினைக்கிற நீ நிற்கிறாயா இல்லையா என்று பார். అదేలాగా మన మొబైల్స్ మనం వాడుతుంటే చిన్నగా సాతాను ఏం చేస్తాడు, ఈ యాప్ ఓపెన్ చేయి, ఇక్కడ చూడు అక్కడ చూడు అనేసి తీసుకెళ్లిపోతాడు లోతులో. డ్రామాస్ చూడు, ఇది చూడు, అవి చూడు, కొరియన్ డ్రామాస్, కే డ్రామాస్ అంట. అందులో వెళ్ళిపోతే అది ఒక ప్రపంచం. గంటల తరబడి చూస్తూ ఉంటారు, సమయము వెళ్ళిపోతుంది, మనస్సు పాడైపోతుంది. பிசாசு என்ன பண்ணுவான், அப்படியே கொஞ்சம் அந்த மொபைலுக்குள்ள கொண்டு போயிட்டானா நம்மள உள்ள ஒரு உலகத்துக்குள்ளாக, அது ஒரு பெரிய வெப் வேர்ல்டு, அந்த வேர்ல்டுக்குள்ள கொண்டு போயிடுவான். நம்மளுடைய உள்ளம்
మారివిடும். అలా చిన్న చిన్నగా తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు నటించడం మొదలు పెడతారు. నటించడం అంటే బయటికి నేను దేవుని భక్తుడిని, దేవుని బిడ్డని అన్నట్లు ప్రార్థన చేసుకోవడమైనా, సంఘానికి రావడమైనా, దశం భాగాలు ఇవ్వడమైనా, ఇంట్లో ఉన్న వారి మధ్యలో నేను మంచివాడుగా ఉన్నానని చేస్తుంటే లోపల పాపం అనేది బిల్డప్ అవుతూ ఉంటుంది. இப்படிப்பட்ட ஒரு சோதிக்கப்பட்ட இதயத்தில் அவன் விழுந்து போனால் வெளியே வந்து அவன் நல்லவனை போல, நீதி உள்ளவனை போல, நியாயம் உள்ளவனை போல, கர்த்தருடைய பிள்ளை போல காட்டிக்கொள்ள நினைப்பான். ஆனா உள்ளுக்குள்ளாக பாவம் వளர்ந்து கொண்டிருக்கும். మనస్సాక్షి అనేది వచ్చి చిన్నగా చనిపోవడం మొదలు పెడుతుంది. మనస్సాక్షి సాగ ఆరంభిక్கிறது. మరలా విడిచిపెట్టిన పాపము, గర్వము, స్నేహితులను ఐ వాంట్ టు ప్లీజ్ మై ఫ్రెండ్స్, నేను నా స్నేహితులకు మంచి వ్యక్తిగా ఉండాలి. அவன் பெருமைக்கும் என்னுடைய சிநேகிதர்களை நான் ప్రియపడుతూ வேண்டும். అమ్యూజింగ్ అన్స్పిరిచువల్ థాట్స్, క్రీస్తుకు నచ్చని అటువంటి ఆలోచనలు, మనస్సులు, అటువంటి కోరికలు, ఆలోచనలను పుట్టించుకోవడం, ఎంజాయింగ్ డర్టీ జోక్స్, ఇతరులు మాట్లాడుతుంటే చెడుగా మాట్లాడుతుంటే నవ్వుకుంటుంటే అందులో ఆనందించడము, వాచెస్ ఇండీసెంట్ పిక్చర్స్, అసహ్యమైన దృశ్యాలను చూడడము, గోయింగ్ టు డాన్స్ హాల్, జస్టిఫైయింగ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్. ఈరోజు క్రైస్తవులు ఏం చెప్తున్నారంటే అది ఏం లేదు, నేను ఊరికే వెళ్ళాను, ఫ్రెండ్స్ తో డాన్స్ చేస్తున్నాను కానీ నా మనసు అక్కడ లేదు అనేసి ఇటువంటి కార్యాలు కూడా చేయడం అని మొదలు పెడుతుంది. பாருங்க, இந்த மனிதன் பாவத்தில் விழ ஆரம்பிக்கும் போது என்ன நடக்குது என்றால் பெருமை உள்ள வருகிறது. அவனுடைய சிநேகிதர்களை அவன் பிரியப்படுத்த பார்க்கிறான். அசுத்தமான எண்ணங்களுக்கு இடத்தை கொடுத்து விடுகிறான். மற்றவங்க அசுத்தமான காரியங்களை பேசி சிரிக்கும் போது அதுல சந்தோஷப்படுகிறான். ஆபாசமான காட்சிகளை பார்க்கிறான். உலகத்தோடு உல்லாசமாக குடித்து வெறித்து சந்தோஷமாக இருப்பது நியாயம்தான், இது தவறு கிடையாது என்கிற அளவுக்கு சொல்லுகிறார். ఎవరు కూడా శోధింపబడరు అని చెప్పడం లేదు. శోధింపబడటం అందరికి కలిగేదే, శోధన అందరికి కలుగుతుంది. పక్షులు మన తలపైన పరుగెత్తుంటాయి, ఎగురుతూ ఉంటుంది, కానీ పక్షి గూటు మన తల మీద వచ్చి కట్టుకోవడానికి మనం అనుమతించకూడదు. எல்லோரும் சோதிக்கப்படுறாங்க. ஆனா பறவை நம்மளுடைய தலை மேல அது பறந்து போகலாம். ஆனா பறவைகள்லாம் நம்ம தலை மேலேயே உக்கார்ந்து கொண்டு ஒரு கூண்டு கட்டுதுன்னா அது ரொம்ப ஆபத்தான కార్యం. బైబిల్ ఒకటే మనకు సెలవిస్తుంది, అవాయిడ్, ఫ్లీ ఆల్ యూత్ఫుల్నెస్. యవ్వన కాలంలో వచ్చే ప్రతి ఆశ నుండి నువ్వు పరిగెత్తి వెళ్ళిపో. అక్కడ నిలబడుకోవద్దు. నిలబడుకొని వాదిస్తే పడిపోతావు. పరిగెత్తాల్సిందే, ఎగిరిపోవాల్సిందే మనకు దేవుడిచ్చిన ఒకే మార్గము. ஆண்டவர் கொடுத்த ஒரே ஒரு வழி, యవ్వనமான ఇచ్చైகளை విட்டு పరందు ఓడుంగల్, ఓడుంగల్, ఓడుంగల్. యోసేపు పరిగెత్తాడు, అక్కడ నిలబడుకొని మాట్లాడుంటే పడిపోయి ఉండేవాడు. யோசேப்பு அன்றைக்கு ஓடி விட்டார் அந்த இடத்துல இருந்து. அவர் நின்று கொண்டு பேசியிருந்தா விழுந்துட்டு இருப்பார். ఎక్కడికి పరిగెత్తాలి? రన్ టు జీసస్, ద ప్రొటెక్టర్ అండ్ డిఫెండర్. మనల్ని కాపాడే యేసయ్య దగ్గర మనం పరిగెత్తినప్పుడు మనము సురక్షితంగా కాపాడబడతాం. இயேசு கிறிஸ்துவினண்டை நம்ம ஓடும்போது நம்மை அவர் உண்மையாகவே பாதுகாத்துக் கொள்வார். కోపము, కపటము, అసూయ, ధనాపేక్ష ఇవన్నీ కూడా హృదయంలో వస్తే మన విశ్వాసము చల్లారిపోతుంది. கோபம், பொறாமை, பண ஆசை நம்மளுடைய உள்ளத்துக்குள்ளாக வந்துவிட்டால் நம்மளுடைய இதயம் அப்படியே పావத்துக்குள்ளாக మునిగి పోయివిடும். ఇక్కడ చూడండి, ఇది చివరిగా మనం చూసేది ఈ పిక్చర్ అన్నమాట. ప్రారంభంలో ఉన్న స్థితి కంటే ఇప్పుడు ఈ ప్రారంభంగా పాపిగా ఉన్న ఆ స్థితి కంటే దేవుల్లో వచ్చి ఆ తరువాత పడిపోయి సాతానుకు పూర్తిగా తన హృదయాన్ని అప్పగించి వెనుకబడిపోయిన విశ్వాసి దేవుని బిడ్డ యొక్క హృదయము చాలా కాఠినత్వములోను சாத்தான் యొక్క బంధకములో వెళ్ళిపోతుంది అన్నమాట. ஆரம்பத்துல ஒரு பாவியாக இருந்த அந்த நிலைமையை விட ஒரு கிறிஸ்தவன், ஒரு கிறிஸ்தவள் உலகத்துக்குள்ளாக போய் தேவனை விட்டு பின்வாங்கி போன நிலைமை மிகவும் மிகவும் கடினமாக இருக்கும். సాతాను తన సింహాసానాన్ని వేసుకొని మరలా కూర్చుంటున్నాడు ఇప్పుడు ధైర్యంగా. ఆ యొక్క ప్రతి సర్పము, ప్రతి జంతువు లోపల వచ్చి ఇప్పుడు బలంగా ఏలుబడి చేస్తుందన్నమాట. ప్రతిరోజు, ప్రతి క్షణము, అనుక్షణము పాపము, పాపం, పాపం, పాపాన్ని తాగేస్తున్నాడు, పాపంలో ఆనందిస్తున్నాడు. ఎలాగో ఒక పందిపోయి బురదలో పడి పొర్లుతూ ఆనందిస్తుందో అలాగా ఒక క్రైస్తవుని స్థితి పడిపోతే పాపములో తాగడానికి ఎంత మాత్రము వెనుకడుగా వేయడు. விழுந்து போன இந்த மனிதனுடைய உள்ளத்தை பாருங்க. பிசாசு வந்து விட்டான். அந்த மனசாட்சி செத்து போனது, இருள் அடைந்தது.
பிசாசு தன்னுடைய சிங்காசனத்தை போட்டுவிட்டு என்னுடைய மகன் என்னுடைய மகள் என்று பிடித்துவிட்டு எல்லா பாவங்களையும் திரும்பவும் கொண்டு வந்து విட்டாం. బ్యాక్స్లిడెన్ ఆర్ స్టబ్బర్న్ హార్ట్, వెనకబడిపోయినా లేకపోతే కాఠినత్వములో కఠినమైన హృదయానికి వెళ్ళిపోయిన ఈ స్థితి అన్నమాట. దేవుని వెలుగు లేదు, పరిశుద్ధాత్మ వెలుగు లేదు. ఒక్కసారి దేవుని చేత రక్షణ పొంది పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని వరాన్ని రాబోయే కార్యాలంతా కూడా అనుభవించి అటువంటి వారు మరలా పడిపోతే వారిని నూతనపరచడం అసాధ్యమని హెబ్రీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వాక్యంలో ఉంటుంది. எபிரேயர் 6:4 எழுதப்பட்டிருக்கிறது. ஒரு முறை ரட்சிக்கப்பட்டு பரிசுத்த ஆவியானவரை பெற்று வார்த்தையை அறிந்து வரப்போகிற உலகத்தின் வல்லமைகளை ருசி பார்த்து எல்லாமே தெரிந்து மறுபடியும் விழுந்து போயினால் அவர்களை ரட்சிப்புக்குள்ள நடத்துகிறது, புதுப்பிக்கிறது అసాధ్యం என்று எழுதப்பட்டிருக்கு. 2 పేతురు 2వ అధ్యాయము 22వ వాక్యంలో రాయబడి ఉంది. కుక్క అది వాంతెత్తిన దాన్ని మరలా తినేదానికి పోలిన ఒక హృదయం అంట. 2 பேதுரு 2:22 சொல்லுகிற காரியம், ஒரு நாயானது தான் కక్కినதை వాంతి எடுத்து పోటది మறுபடியும் సాపిడుమా. మీరు నేను కూడా ఒక కాలంలో మనం చేసిన పాపము, ఒక కాలంలో మనం ఉంచుకున్న స్నేహము, ఒక సమయంలో మనము కోరుకున్న దేవునికి విరుద్ధమైన కార్యాన్ని విసర్జించి విడిచిపెట్టి పాప క్షమాపణ పొంది దేవా నాకు వద్దు అని మానుకున్న వాటిని మరలా చేస్తున్నామంటే మనము వాంతికెత్తిన వామిట్ చేసిన ఆ యొక్క పదార్థాన్ని మరలా తినేదానికి సమముగా ఉందని పేతురు చెప్తున్నాడు. ஒரு காலத்தில் நீங்களும் நானும் ஒரு பாவத்தை வெறுத்து இது அசுத்தம், இது பாவம், இந்த சிநேகம் எனக்கு வேண்டாம் என்று சொல்லி ஆண்டவர்கிட்ட மன்னிப்பு கேட்டு விட்டு இருந்தால் அந்த பாவத்தை மறுபடியும் சில வருடங்கள் ஆன பிறகு செய்கிறோம் என்றால் நாம் வாந்தி எடுத்து போட்டதையே சாப்பிடுறதுக்கு ఒప్పాக இருக்கிறது. ఏ ఒక్క మంచి వ్యక్తి అయినా బుద్ధి కలిగిన వ్యక్తి అయినా వాంతి ఎత్తేస్తాడు అనుకోండి, ఆ వామిట్ మళ్ళీ తింటారా? எந்த ஞானம் உள்ளவனும் ஒரு సాధారణ వారు మనిదను వాంతి எடுத்து విట్టాలు సాపిడువానా? కానీ కుక్క తింటుంది. అది వాంతి ఎత్తి పాడిన దాన్ని కొద్ది సమయం వెళ్ళాక தானே వెళ్ళి తిని రుచిగా ఉందని కూడా అనుభవిస్తుంది. ஆனால் ஒரு நாய் என்ன பண்ணும், வாந்தி எடுத்து போட்டதை போய் மறுபடியும் சாப்பிட்டு அப்பா இவ்வளவு ருசியா இருக்குதே என்று சொல்லும். పాపం వద్దని విడిచిపెట్టిన మనం మరలా పాపం చేస్తుంటే అదే చేస్తున్నాము. பாவம் வேண்டாம் என்று சொல்லி தள்ளி போட்டு நாம் மறுபடியும் பாவத்தை செய்தால் அதை தான் நாம் செய்கிறோம். ఒక పందిని తీసుకొచ్చి దాన్ని బాగా మనము శుభ్రపరిచి నీళ్లు పోసి మంచి స్థలంలో కూర్చోబెడితే కూడా ఏమవుతుంది, కొద్ది సమయం అయినాక మీరు తలుపులు తెరిచి పెడితే కింద వెళ్ళి బురదలో పడి దొర్లుతూ ఉంటుంది. ஒரு பன்றியை எடுத்து வந்து குளிப்பாட்டி அதை சுத்தப்படுத்தி வீட்டுல நீங்க வைத்தாலும் கதவுகளை போடாவிட்டால் அது என்ன பண்ணும், வெளியில போய் எங்க சேர்த்து அழுக்கு தண்ணி இருக்குதோ அதுல போய் படுத்துக்கிட்டு சந்தோஷமா இருக்கும். அப்படிதான் இருக்கிறது ஒரு పావియోடைய పిన్వాంగి పోగురవங்களுடைய இதயம். ఇటువంటి వారికి వచ్చి మరి మారు మనస్సు అనేది కలుగదు. నో రిపెంటెన్స్, నో సైన్ ఆఫ్ ట్రూ రిపెంటెన్స్. ఎంత తప్పు చేసినా వాళ్ళకు బాధ అనిపించదు. எவ்வளவு தவறு செய்தாலும் இந்த நிலைமைக்கு பின்வாங்கி போனவங்களை புதுப்பிக்கிறது ரொம்ப கஷ்டம். அவங்கனால மறுபடியும் எழுந்து கொள்ள முடியாது, மனம் திரும்ப முடியாது. நோ டர்னிங் டு காட். தேவனிடத்துல தேவனே என்று சொல்லி கூப்பிட మాటాం. ప్రభువా అని చెప్పి ప్రభు యొద్ద వచ్చి వాళ్ళు పిలవరు. వారి ఆత్మ మరి క్షమాపణ పొందుకోవడానికి యేసయ్య పాదముల యొద్ద వచ్చి కూర్చోదు. அவங்களுடைய ఆత్మ அவங்க மன்னிப்பு பெறும்படியாக இயேசுவே என்னை மன்னியும் என்று கேட்காது. ఈరోజు మీరు నేను పడిపోతుంటే కూడా మరలా వచ్చి అడుగుతున్నామంటే మనం ఈ స్థితికి వెళ్ళలేదని అర్థము. కానీ సంవత్సరాలు అయిపోతే కూడా పాపము చేస్తుంటే కూడా నాకు ఏమనిపించలేదు, హ్యాపీగా ఉన్నానంటే నువ్వు వెనకబడిపోయావు. నీ హృదయము కఠినమైపోయింది. హృదయము కఠినము కాకపోతే వెంటనే మన హృదయము నొప్పి తీస్తుంది అనమాట. తప్పు చేశాను, పొరపాటు చేశాను, చూడరానిది చూశాను, మాట్లాడవలసింది కాదు కానీ నేను మాట్లాడేశాను అనే ఒక పశ్చాత్తాపం అనేది మన హృదయంలో కలుగుతుంది. நம்மளுடைய இதயம் அது சாஃப்டா இருந்தா, உணர்வுள்ள இதயமாக இருந்தா, நம்ம தவறு செய்த உடனே நான் தவறு செய்துட்டேன் என்ற அந்த வலி வரும். நான் பார்க்க கூடாது பார்த்துட்டேன், பேசக்கூடாது பேசிட்டேன், கேட்க கூடாது எனக்கு காது கொண்டு கேட்டுட்டேன் என்று சொல்லி మన్నిப்பு కేపాం. ప్రభు సన్నిధిలో కూర్చుంటే కళ్ళలోంచి కన్నీరు కారిపోవాలి మనకు. ప్రభువా నేను విడిచిపెట్టి దూరం వెళ్ళిపోయానంటే మన హృదయం పగిలిపోవాలి. நம்மளுடைய உள்ளம் உடைக்கப்பட வேண்டும். ஆண்டவரே உங்களை விட்டு நான் தூரமா போயிட்டேன், என்னை கிட்டி சேர்த்துக்கொள்ளும். దావీదుకు అటువంటి హృదయం ఉన్నను.
ఆయన మరలా ఏడ్చాడు, ప్రభువా కనికరము చూపించి నన్ను విడిచిపోవాలి. మనకు ప్రభువా నిన్ను విడిచిపెట్టి దూరం వెళ్ళిపోయానంటే మన హృదయం పగిలిపోవాలి. நம்மளுடைய உள்ளம் உடைக்கப்பட வேண்டும். ஆண்டவரே உங்களை விட்டு நான் தூரமா போயிட்டேன், என்னை கிட்டி சேர்த்துకొள்ளும். దావీదుకు అటువంటి హృదయం ఉన్నను. ఆయన మరలా ఏడ్చాడు, ప్రభువా కనికరము చూపించి నన్ను విడిచిపెట్టి దూరం వెళ్ళిపోకు. నువ్వు లేకుండా నేను చాలా బాధపడుతున్నాను. నీ యొక్క రక్షణను నాకు ఇవ్వము ప్రభువా, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి నువ్వు తీసివేయకు అని ఆ 51వ కీర్తన మనం చదువుకుంటే ఎంతగా బ్రతిమాలాడంటే, ఎంతగా ఏడ్చుంటాడో చెప్తున్నాడు. నేను పడుకుంటే నా దిండంతా కూడా నా కన్నీటి చేత నిండిపోయింది, అంతగా ఏడ్చాడండి தாவீது. சும்மாலாம் மனம் திரும்பல, சும்மா ஆண்டவரை மன்னிச்சிரும் எல்லாம் சொல்லல. அவர் அழுது அழுது புலம்பி தேம்பி அழுது, படுத்திருக்கிற தலகாணி எல்லாம் கூட அது நனைந்து விட்டது. எனக்கு தூக்கம் வரல என்று சொல்லி அவர் சொன்னார். இரவெல்லாம் எனக்கு உறக்கம் வரவில்லை என்று சொல்லி దావీదు சொல்லி ఆండవరే ఆండగిட்ட మన్నిப்பு కేటారు. ఒకవేళ మన హృదయము ఇటువంటి స్థితిలో శోధింపబడి పడిపోయే స్థితిలో, వెనకబడిపోయే స్థితిలో కఠినమై అయిపోతుంటే, సహోదరులారా, స్నేహితులారా, మనం చేయాల్సింది ఒకటే, దేవుని వద్ద వచ్చి మొరపెట్టుకోవాలి. ఆలస్యం చేయకండి. ఆలస్యం చేస్తే ఇంకా దాటిపోతుంది, మన చెయ్యి వదిలి దాటిపోతుంది. ఒక స్థితి వెళ్ళాక దేవుని కనికరం కూడా ఉండదన్నమాట. ఎప్పుడు దేవుడి కనికరం ప్రేమ ఉంటుందంటే అందరికి ఉండదండి, అందరికి ఉండదు. మనకి ఇవ్వబడిన సమయము, ఆ కృపకు కూడా ఒక కాలం ఉందన్నమాట, ఒక టైం ఉంది. ఆ టైం అయిపోతే మళ్ళీ దేవుడు కూడా కాపాడలేడు. எல்லோருக்கும் எப்பவுமே ஆண்டவர் கிருபையா இருப்பாருன்னு சொல்ல முடியாது. அவங்களுக்கு எல்லாம் ஒரு சமயம் இருக்கு. அந்த சமயத்துக்குள்ளாக நாம் கதறினால்தான் ఆండవర్ కేపారు. ఏసయ్య ఒక ఉపమానం చెప్పాడు. ఒక తోటమాలి ఉన్నాడు, అతడు వెళుతుంటే ఒక చెట్టులో పండు లేదు, ఫలం లేదు. యజమానుడు వచ్చి చెప్పాడంటే, ఈ చెట్టును కొట్టి పాడేయంటే, లేదయ్యా, ఈ 1 సంవత్సరం టైం ఇవ్వండి, నేను కష్టపడతాను, అది ఫలం ఇవ్వకపోతే వచ్చే సంవత్సరం దాన్ని కొట్టి పాడేయండి. అక్కడ ఆ తోట పని చేసిన వాడు, ఆ వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. యజమానుడు తండ్రి, ఆ చెట్టు మనమే. ఆయన తోటలో రక్షణ పొంది ఫలం ఇవ్వకపోతే తండ్రి చెప్తున్నాడంట, ఇతన్ని తీసేయి, ఈవిని తీసేయి, ఎందుకు పనికిరాదు, కొట్టి నువ్వు నరకంలో పడేసి అగ్నితో కాల్చేయి, స్థలాన్ని ఆక్రమించుకుంటుందని చెప్పి యేసు ప్రభు చెప్తున్నాడు. లేదు ప్రభువా, ఈ 1 సంవత్సరం కూడా టైం ఇద్దాం, నేను క్రియ చేస్తాను, నా పరిశుద్ధాత్మని ఇస్తాను, నా సేవకులను పంపిస్తాను, వాక్యాన్ని అందిస్తాను అని ఇటువంటి వాక్యాన్ని మనకు అందిస్తున్నాడు అనమాట. ఆ క్రియలను, ఈ మాటలను విని మనము స్పందించినట్లా దేవుడు మనల్ని మరలా లేపుతాడు. అట్లా లేకపోతే మీ స్థితి, నా స్థితి అవుట్, మన ప్రాణాలు కూడా వెళ్ళిపోతుంది. ఒక్కసారి మరణిస్తే ఆ స్థితిలో పాపం చేసి, లేకపోతే ఒక పడిపోయిన స్థితిలో మరణిస్తే ఆ వ్యక్తి పరలోకానికి అస్సలు వెళ్ళలేడు. ஒரு முறை மரித்து பாவத்துல மரித்து அவங்க பரலோகத்துக்குள்ள போக முடியாது. ஆண்டவர் சொல்றாரு, இந்த ஒரு முறை இவங்களுக்கு நான் ஒரு வாய்ப்பு கொடுக்கிறேன் ஆண்டவரே, நான் வசனத்தை கொண்டு பேசுவேன், அவங்கள நான் உற்சாகப்படுத்தும், உங்ககிட்ட இழுத்துக் கொள்ளுவேன் என்று கர்த்தர் பேசுகிறார். நமக்கு ஒரு వాయిపை கொடுக்கிறார். మన సమయం, మన ఆయుష్కాలం ఎంతో మనకు తెలియదు. మనం అందరం కూడా మనకు అస్సలు చావు రాదు అన్నట్లే మనం బ్రతుకుతున్నాం అన్నమాట. అలా లేకపోతే మనకు జీవితంలో ఏది చేసుకోము. అందరూ చనిపోతాము, మనకి ఎంత త్వరగా వస్తుందని తెలిస్తే మరి ఎవరు చదువుకోరు, పెళ్లిళ్ళు చేసుకోరు, పిల్లలు కనరు, పనులు చేసుకోరు, డబ్బులు కూడా పెట్టుకోరు. ఒక వ్యక్తి నేను 40 చనిపోతానంటే వాడు ఎందుకు చేస్తాడు? ఏం చేయడు. భయంతోనే 20లో చనిపోతాడు. అందుకే దేవుడు మనకు ఎప్పుడు మన మరణ దినాన్ని చెప్పలేదు. ஆண்டவர் எப்பவுமே எந்த ஒரு மனிதனுக்கும் சரியாக அவங்களுடைய மரிக்கிற நாளை காண்பிக்கவில்லை. நாம எல்லாரும் எப்படி வாழ்ந்து கொண்டிருக்கிறோம்? நித்தியமும் இந்த உலகத்துல வாழற மாதிரியே வாழ்ந்து கொண்டிருக்கிறோம். அப்படி இல்ல, உன்னுடைய மரணம் 40வது வயதுல வரப்போகுது, 30வது வயதுல வரப்போகுது, 20வது வயதுல வரப்போகிறது என்று ஒரு மனிதனுக்கு ஏற்கனவே தெரிந்தால் அவன் சாப்பிட மாட்டான், குடிக்க மாட்டான், குளிக்க மாட்டான், அவன் படிக்க மாட்டான், திருமணம் செய்ய மாட்டான், பிள்ளைகளை பெற்றெடுக்க மாட்டான், வேலைகளை செய்ய மாட்டான், எதுவுமே செய்ய மாட்டான். பயத்துல இன்னும் சீக்கிரமா மறிச்சு விடுவான். கனி
సాతాను మనలో చేస్తున్న ఒక డిసెప్షన్ ఏంటంటే, నువ్వు ఎప్పుడు ఉంటావమ్మా, నువ్వు ఎప్పుడు ఉంటావు నాన్న, ఇక్కడే ఉంటావు, నువ్వు ఆనందించు, నీకు ఈ భూమే నీకు సర్వము అన్నట్లే. మనం చెప్పుకోకపోతే కూడా మన క్రియలు నడవడికలు ఎలా ఉన్నాయంటే, ఇక్కడే ఇల్లులు కట్టుకొని ఇక్కడే మన పిల్లలతో ఉండి ఎప్పుడు ఎల్లప్పుడు చిరకాలం ఉండేటట్లు, పర్మనెంట్ గా ఉండేటట్లు అన్ని చేసుకుంటున్నాము. పర్మనెంట్ లేని భూమి మీద పర్మనెంట్ గా ఉండాలని కోరుకుంటున్నాం, తప్పులేదు. కానీ అది నిజం కాదు. இந்த நிலை இல்லாத பூமியில நம் நிலையாக இருக்க வேண்டும், எல்லாமே சொந்தமாக வைத்துக் கொள்ள வேண்டும், எப்பொழுதும் இருக்கிற மாதிரிதான் நம்ம இருக்கிறோம். దేవుని వాక్యం కీర్తనకారుడు చెప్తున్నాడు, కొందరైతే వారి వారి భూమిని ఆస్తిని వచ్చి వాళ్ళ పేరు మీద ఉంచుకుంటున్నారట. సో అండ్ సో ప్రాపర్టీ, కొన్ని ప్రాపర్టీ చూస్తే రాయబడి ఉంటుంది అనమాట. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు సో అండ్ సో, ఆ ఇంటి పేరే అదే ఉంటుంది అనమాట. జోసఫ్ ఇల్లు అనేసి ఉంటుంది. జోసఫ్ అనే వ్యక్తి కూడా చనిపోయి ఉంటాడు, వాళ్ళ పిల్లలు ఉంటారు, అంతేగాని జోసఫ్ అనే వ్యక్తి అక్కడ ఉన్నాడు. కానీ పేరు ఎలా ఉంచుకున్నాడు? జోసఫ్ ఒకే ఇల్లు, ఇది జోసఫ్స్ హోమ్ అని పేరు పెట్టుకున్నాడు. ஒரு மனிதன் வந்து யோசேப்பின் இல்லம் என்று பேர் எழுதி பதிவு பண்ணி கல்லுல ஒட்டி இருந்தாலும் அந்த யோசேப்பு இருக்க மாட்டார், அவர் எப்பயோ இறந்து போயிருப்பாங்க, அவங்க பிள்ளைங்க தான் இருப்பாங்க. ஆனா அவர் இருக்கும்போது என்ன நினைச்சாரு, இது ஏன் வீடு, நான் தான் எப்பவுமே இருக்க போகிறேன். మనం దీర్ఘంగా ఆలోచించాలి ఈ విషయాన్ని. మన ఆయుష్కాలము ఎంతో తెలియదు. బైబిల్ మనకి ఇచ్చిన డెఫినేషన్ 70 సంవత్సరాలు, చాలా బలం ఉంటే మోషే చెప్తున్నాడు 80 సంవత్సరాలు, கீர்த்தனம் 90లో, சங்கீதம் 90ல மோசே சொல்லுகிறார், நம்மளுடைய ஆயுஸ் நாட்கள் 70 ஆண்டு, அதிகமாக பலன் இருந்தால் 80 ஆண்டு, அவ்வளவுதான். ఇప్పుడు ఈ కాల్లో ఉన్న ప్రతి ఒక్కరు మీ ఏజ్ ను ఉంచుకొని డివైడ్ మైనస్ చేసుకోండి. 80 ఉంచుకోండి, 80 minus 20, 80 minus 30, 80 minus 40, 80 minus 50, అంతే ఉంది మీకు. அது கூட கேரண்டி காது. இப்ப இந்த காலில் இருக்கிற நம்ம எல்லாரும் நம்மளுடைய ஆயுஸ் நாட்ல 80 வயதுகளை வைத்துக் கொண்டு நம்மளுடைய வயசு இப்ப மைனஸ் பண்ணிக்கிட்டா சிலருக்கு வந்து எவ்வளவு வருஷம் இருக்கு நமக்கு தெரிஞ்சிடும். அது கூட గ్యారంటీ கிடையாது. 65 అనుకోండి ఒకరికి, ఇంకా 20 సంవత్సరాల్లో ఉంటారు మాక్సిమం. అదే దేవుని వాక్య ప్రకారం 60 வயது ஆயிடுச்சுன்னா கர்த்தருடைய வசத்தின் படி இனி ஒரு 20 வருஷம் தான் அவங்க இருக்க முடியும், அவ்வளவுதான், அதுக்கு மேல இருக்க முடியாது. కానీ ప్రపంచంలో ఉన్న ప్రజలకు అవగాహన లేదు. అలా ఉంటే కూడా దాన్ని పట్టించుకోకుండా లోకాన్నే వాళ్ళు ప్రేమిస్తున్నారు. அப்படி இருந்தா கூட அவங்களுடைய நாட்கள் வந்து குறைவாக இருக்கிறது தெரிந்தால் கூட அதை வந்து அறிந்து கொள்ளாமல் இருக்கிறாங்க. మారు మనసు పొందని మనము ఈ రోజే మారు మనసు పొందాలి, ఇప్పుడే అర్పించుకోవాలి. ఈ రోజే దేవునికి ప్రియము లేని ఎటువంటి సంబంధాలు ఉంటే కూడా వాటన్నిటిని కూడా మీరు కట్ చేయాలి. దేవునికి ప్రేమ లేని స్నేహితులను విడిచిపెట్టాలి. இன்றைக்குதான் மனம் திரும்புற நாள். இன்றைக்கே நாம் வந்து எல்லாவற்றையும் விட்டு விட வேண்டும். கர்த்தருக்கு ప్రియమిல்லாத எல்லா స్నేహங்களை అరుత్తు పోటు విడ வேண்டும். మా హృదయాన్ని మనము బద్దలు కొట్టుకోవాలి. దేవుని సన్నిధిలో వచ్చి అది ముక్కలు ముక్కలైపోవాలి. ప్రభువా, నా హృదయాన్ని నువ్వు ఒక్కసారి మార్చు అని అడగాలి. நம்மளுடைய உள்ளத்தை போட்டு உடைத்து, ஆண்டவரே என் உள்ளத்தை மாற்றும் என்று கேட்க வேண்டும். చివరిగా అండి, ఒక 10 సంవత్సరాల క్రితం, 10-12 సంవత్సరాల క్రితం నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. నేను పనిచేస్తున్న స్థలంలో, అతని పేరు కార్తిక్ అనే ఒక అబ్బాయి, యవనస్తుడు అనమాట. సువార్త చెప్పాను, విన్నాడు. ఒక 3 సార్లు దేవుని ఆలయానికి వచ్చాడు, నాతో పాటు వచ్చాడు. యేసే నమ్ముకుంటాను, మళ్ళీ నమ్ముకోలేక వెళ్ళిపోయాడు అనమాట. 24 సంవత్సరాలు అప్పుడు వానికి. ఏమైంది? ఒక 6 నెలలు కనబడలేదు. అడిగాను, ఏమైంది కార్తీక్, ఎక్కడున్నాడు? చనిపోయాడండి. ఎలా చనిపోయాడు? అనారోగ్యం వచ్చింది, పడిపోయాడు, చనిపోయాడు. అతని జీవితంలో ఎన్నో ఆస్పిరేషన్స్ ఉండేది, నాతో పంచుకునేవాడు. ఒక అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను, అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను ఖచ్చితంగా, కోట్ల కొలది డబ్బులు సంపాదించుకుంటాను. అప్పట్లోనే వ్యాపారం చేసేవాడు, పెద్ద క్యాఫెటేరియా ఉంచుకొని కంపెనీస్ లో, ఐటీ కంపెనీస్ లో లక్షల్లో సంపాదించాడు. నన్ను కూడా తీసుకెళ్ళాడు.
ఇలా ఉంది నా జీవితం, ఇవన్నీ కూడబెట్టుకున్న తర్వాత నేను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటానని చెప్పుకున్నాడు. కానీ జరిగింది ఏంది? వాస్తవమేమి? అతని జీవితం లేదు ఈరోజు. ఏది అనుకున్న కళ్ళంతా కూడా పాడైపోయింది అనమాట. ఎందుకు చెప్తున్నానంటే, ఒక మనిషి తన హృదయంలో ఆలోచించేవన్నీ గొప్పగా ఉంటుంది, కానీ అది జరుగుతుందో జరగదో దేవునికి ఒక్కనికి తెలుసు. దేవుని యొద్ద ఉన్న వారికి వారి జీవితము சுரக்ஷிతంగా ఉంది. எனக்கு தெரிந்த ஒரு வாலிபன் என்னோட கூட வேலை செஞ்சவங்க, கார்த்திக்னு சொல்லி. அந்த தம்பி வந்து அப்பவே ரொம்ப ஒரு பிசினஸ்லாம் வைக்கணும்னு சொல்லி பெரிய இது மாதிரி கேஃபிடேரியா மாதிரிலாம் வச்சு எல்லாருக்கும் ஃபுட் கேஃபிடேரியா எல்லாம் பார்த்துக்கிட்டு இருந்தாரு. அவர் சொன்னார், நான் வந்து ஒரு பொண்ணை வந்து காதலிக்கிறேன், அந்த பொண்ணை தான் கட்ட போறேன், அதுக்காக தான் பணத்தை எல்லாம் சேர்த்து வைக்கிறேன் என்று சொல்லி அவ்வளவு சேர்த்து வைத்திருந்தா. திடீர்னு ஒரு 6 மாதம் பார்த்தா காணல. எங்க போயிட்டாங்கன்னு கேட்டேன். அவர் தான் செத்துட்டாரேன்னு சொல்றாங்க எல்லாம். ఆ మాట విన్నప్పుడు నాలో ఒక భయం పుట్టింది, ఒక వణుకు పుట్టింది. మనిషి జీవితము ఎంత త్వరగా గతించిపోతుంది. ఈ రోజు మాట్లాడుకున్నట్టుంది, రేపు చూస్తే వాడు లేడే అన్న ఒక వారం పైగా నాకు అది ఒకలాంటి ఒక ఫీలింగ్ అన్నమాట. మనసులో ఒకలాంటి బాధ, ఒకలాంటి దేవుడు నమ్ముకుంటే వాడు బాగుంటుంది అనే ఒక ఫీలింగ్ అని కలిగింది. அப்ப அந்த ஒரு வாரமாக எனக்கு வந்து ஒரே ஒரு மாதிரி ஒரு கலக்கமா இருந்தது. இந்த மனிதன் வந்து இந்த వాలిబన్ దేవుని அறிந்து கொண்டிருக்கலாమే என்று కూడా இருக்கிறது. చివరికి ఇంకొక సాక్ష్యం కూడా చెప్తాను వినండి. ఇప్పుడు ఎప్పుడో కాదు, ఒక 4-5 నెలల క్రితము మా బంధుత్వంలో ఒక అమ్మగారు చనిపోయారు. అక్కడికి వెళ్ళాను. ఆ చావులో కూడా ప్రసంగం చేశాను నేను. అందరూ అన్యులు అనమాట. నిలబడుకొని వీళ్ళు ఇలా చనిపోయారు, మనకు కూడా ఎప్పుడైనా మరణం వస్తుంది, తయారు పడాలి, ఒకటే మార్గము తప్పించుకుని నిత్య జీవితానికి యేసుక్రీస్తు అని చెప్తే, అక్కడ ఒక యవనస్తుడు అంటే ఒక 30-32 సంవత్సరాలు ఉంటాడు, భార్యాభర్త వాళ్ళు వచ్చి కూర్చున్నారనమాట. అతను కూడా వింటూ ఉన్నాడు. ఆ రోజు భూస్థాపితమైన తర్వాత వాళ్ళు బండేసుకొని తిరుపతికి వెళ్తుంటే, వాళ్ళు చక్కగా వెళ్తుంటే వెనక నుంచి ఒక కారు వచ్చి గుద్ది ఇద్దరు భార్యాభర్తలు కింద పడిపోయారు. భర్త హెల్మెట్ పెట్టుకోలేదు, భార్య హెల్మెట్ పట్టుకునింది. భార్య ఈ రోజుకు సజీవంగా ఉంది, భర్త కింద పడిపోయాడు. ఎక్కడా దెబ్బ లేదు, ఎక్కడా గాయాలు లేవు, కానీ చనిపోయాడు. 12 గంటలు మధ్యాహ్నం నేను ప్రసంగం చేశాను, 5 గంటలకు చనిపోయాడు. అంతే జీవితం. எங்க சொந்தத்துல ஒரு அம்மா தாயார் இறந்துட்டாங்க, நாங்க போயிருந்தோம். அந்த சாவுல நான் பிரசங்கம் பண்ண, மனுஷனுடைய வாழ்க்கை புல்லின் பூவை போல இருக்குது, எப்ப வேணா மரணம் வரும், தயார்படுங்கள், இயேசுவை நம்புங்கள் என்று சொன்னேன். அங்க ஒரு வாலிபன் கணவனும் மனைவி கேட்டுக்கிட்டு இருந்தாங்க. அவங்க வீட்டுக்கு போலான்னு சொல்லி இந்த அடக்க ஆராதனை முடிஞ்ச அப்புறம் வீட்டுக்கு போற வழியில அவங்க வண்டியில போயிட்டு இருந்தா, பின்னாடி இருந்து ஒரு கார் வந்து இடிச்சு கணவனும் மனைவியும் கீழே விழுந்திருக்காங்க. மனைவி ஹெல்மெட் வச்சுக்கிட்டாங்க, கணவன் ஹெல்மெட் வைக்கல, தலைக்கு கீழே விழுந்தாங்க. எந்த ஒரு அடி இல்ல அவருக்கு శరీరத்துல, ஆனா ఉయిర్ పోయిடுச்சு. ఆ వార్త విన్నప్పుడు కూడా నాలో ఒక వణుకు, ఒక భయము, అతిశయపడ్డాను. ఎంత దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ అప్పుడు మాట్లాడినప్పుడు కూడా అతడు అవును నేను పాపిని అని అంగీకరించి బాప్తిసం పొందాల్సిన అవసరం, ప్రభువా నన్ను రక్షించు అని ఒక్క మాట పిలిచుంటే పరలోక రాజ్యం పరదేశంలో ఈ రోజు ఉండేవాడు. ஆண்டவரே என்னை ரட்சியும் என்று ஒரு வார்த்தை கூப்பிட்டு நான் பாவி என்று ఒత్తుకొండిరుந்தால் இன்றைக்கு పరలోక రాజ్యத்தில் இருப்பார். డిఎల్ మూడీ గారు చెప్పారు, పరలోకానికి మనకు ఉన్న దూరం ఎంతో తెలుసా? మన హృదయానికి నోటుకున్న దూరం అంట, ఇంత దూరమే. டிஎல் மூடி சொல்லுவாரு, நம் பரலோகத்துக்கும் நமக்கும் இருக்கிற தூரம் எவ்வளவு டிஸ்டன்ஸ் இருக்குன்னா, நம்மளுடைய உள்ளத்துல இருந்து వాయు వరకు. హృదయంలో విశ్వసించి నోటి ద్వారా ఒప్పుకోలు చేస్తే రక్షణ పొందు, இதயத்தில் நம்பி வாயால் அறிக்கை செய்தால் రక్షించబడుகிறோம். అంతే. దేవుడు మనల్ని వెండి బంగారం ఇవ్వమని కోరుకోలేదు, కానీ నీ హృదయం నందు విశ్వసించి నోటి ద్వారా ఒప్పుకోలు చేసుకో, నా వాక్యాన్ని చొప్పున నడుచుకో, అప్పుడు నీకు పరలోక రాజ్యం கలుగుతుంది. உன் உள்ளத்தில் விசுவாசித்து வாயால் அறிக்கை செய், அப்பொழுது பரலோக ராஜ்யம் உனக்கு கிடைக்கும் என்று கர்த்தர் சொல்கிறார். ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు విన్న వాక్యానికి మనం అప్పగించుకుందాం. దేవుడు మనల్ని చక్కగా నడిపించును గాక. మనం స్థిరముగా నీతి మార్గంలో నడిచి, యేసుక్రీస్తుతో నడిచి, చివరిగా ఆయన చేరుకునేంత వరకు విజయం మీద విజయాన్నిచ్చి ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక. ఆమేన్. கடைசியாக உங்களை எல்லோரையும் கர்த்தர் ஆசீர்வதிப்பாராக. ஒவ்வொரு நாளும் ஜெயத்தின் மேல் ஜெயத்தை கொடுத்து தேவன் உங்களை வழி நடத்துவாராக. ஆமேன், ஆமேன்.